ఇప్పుడు జగన్ గారికి ఒక అలవాటు ఉందమ్మా, ఆత్మలతో మాట్లాడతాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మతో మాట్లాడతాడు. ఒకరోజు మావిగన్ అంటాడు, ఇంకో రోజు బెంటాహే అంటాడు. బెంటాహే అంటే ఏం తెలుసా? బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఎక్కడున్నాడు ఆయన? బెంగళూరు. వారానికి 2 రోజులు తాడేపల్లి, మళ్ళీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి హైదరాబాద్కి వెళ్తాడని. సో బెంటాహే. సో ఆయనకి ఏంటంటే ఒకరు వచ్చి ఒక మాట అన్నాడు నాతో, సార్ 3 రాజధానులు మాకు పనికొచ్చినాయి అన్నాడు. ఎందుకబ్బా అన్న? కరెక్ట్ సార్, బెంగళూరు బాగా అభివృద్ధి చెందింది సార్ వైకాపా టైంలో, చెన్నై బాగా అభివృద్ధి చెందింది సార్, హైదరాబాద్ కూడా బాగా అభివృద్ధి చెందింది సార్, 3 రాజధానులు బాగా పనిచేసింది సార్ ఆ టైంలో అన్నాడు. అలా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే అమ్మా, ఇన్వెస్టర్స్ అందరూ గమనిస్తారు, ప్రజలు గమనించాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కావాలని దుష్ప్రచారం చేసి కొత్త కొత్త నినాదాలు తీసుకొస్తే ఉన్న పెట్టుబడిదారులు కూడా రేపు రారు. దానివల్ల ఇబ్బంది పడేది నిరుద్యోగ యువకులు. సో అది ప్రజలు కూడా గమనించాలి, నిరుద్యోగ యువకులు గమనించాలని కోరుతున్నాం. యాజ్ పర్ షెడ్యూల్ అరే యాజ్ పర్ షెడ్యూల్ అన్నా, షెడ్యూల్ ఏంటో మీరు ఎత్తుకండి, అన్నీ నా చేత చెప్పించుకుంటాడు. ప్రోగ్రాం పెట్టుకునే హక్కు ఆయనకు ఉంది. ఆయనలాగా మేము ఆయనలాగా మేము హౌస్ అరెస్టులు చేయట్లా, పర్మిషన్లు ఇవ్వకుండా పోవట్లా. ఆయన హెలికాప్టర్కి పర్మిషన్ ఇచ్చాం, కార్కి పర్మిషన్ ఇచ్చాం, ఆయన మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చాం. కానీ లా అండ్ ఆర్డర్ మటుకు వాళ్ళ చేతుల్లో తీసుకుంటే మటుకు మేము వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. నంబర్ 1. నంబర్ 2, ఆక్వా రైతుల్ని ప్రోత్సహించింది మేము, పవర్ సబ్సిడీ ఇచ్చింది మేము. ఈరోజు ఏమైంది, మీకు ప్రపంచవ్యాప్తంగా మీకు క్రూడ్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పెరిగే వల్ల ఇన్పుట్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ 35 రూపాయలు పెరిగిందండి. ఆనాడు ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఆయన? 35 రూపాయలు పెరిగితే ఒక్కరోజు బయటికి రాల. 2 సంవత్సరాల్లో మొత్తం పెరిగేది 12 రూపాయలు. అది కూడా ఎందుకు? క్రూడ్ ప్రైసెస్ పెరిగినాయి. అది కూడా మేము 6 నెలలు ఆపాం. చివరికి ప్లాంట్లు ఏమన్నారంటే, ఒకవేళ ఇది మేము పెంచుకోలేకపోతే ఇప్పుడు నష్టాల్లో ఉన్నాం, మేము ప్లాంట్లు మూసేయాలి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి? ఫీడ్ ప్లాంట్లు మూసేస్తే ఇంకెక్కువ ఆందోళన వస్తుంది కదా, అదే ఆయన ఆలోచన. మళ్ళీ 5 సంవత్సరాలు మీరెందుకు 30 రూపాయలు పెంచారు? 5 సంవత్సరాలు క్రూడ్ ప్రైస్ పెరగల, 5 సంవత్సరాలు రా మెటీరియల్ ప్రైస్ పెరగల, మళ్ళీ 30 రూపాయలు ఎటు పెరిగిందిరా భయ్? అంటే 5 సంవత్సరాలు ఒక నీతి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక నీతి. 5 సంవత్సరాలు బయటికి రాలా, ఇప్పుడు వచ్చి మాటలు. అది కూడా మీరు చూడండి, హెలికాప్టర్లు వెళ్తాడు, డైరెక్ట్ ఇంటి నుంచి బయలుదేరుతాడు, భీమవరంకి వెళ్తాడు, అక్కడ నుంచి కరెక్ట్గా 500 మీటర్లు మీటింగ్ పెట్టుకుంటాడు, మళ్ళీ అక్కడి నుంచి వస్తాడు, రిటర్న్ వచ్చేస్తాడు. ఎట్లా చేసుకోనండి అబ్బా, ఏముంది, ఏమవుతుంది? ఎన్నికల ముందలు కూడా అదే చేశారు కదా, కానీ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మత్స్యకారులకి రెస్పాండ్ అయింది ఫస్ట్ ఎవరండి? కూటమి ప్రభుత్వం. విశాఖ ఉక్కుల యాక్సిడెంట్ జరిగితే రెస్పాండ్ అయింది ఎవరు? 6 గంటలకు ఏకంగా హోంమంత్రి గారు వెళ్ళారు. 12 గంటల లోపల కేంద్ర ఉక్కు శాఖ మార్చులు వచ్చారు. 24 గంటల లోపల నేను వెళ్ళాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు. మా బాధ్యత అది. మత్స్యకారులు రిటర్న్ జరిగితే 10 లక్షల రూపాయలు చెక్ మేము వాళ్ళ చేతిలో పెట్టొచ్చాం. చనిపోయిన వాళ్ళు తిరిగి తీసుకురాలేం, కనీసం కుటుంబానికి అండగా నిలబడడానికి డబ్బులు మేము ఇచ్చాం. మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన 250 కుటుంబాలకు ₹1 ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇది మత్స్యకార సోదరులు కూడా గమనించాలి. అది వివరాలు ఇవ్వండి అమ్మా, మంత్రి గారు విల్ రివ్యూ ఇట్. మీరు వివరాలు ఇవ్వండి. నో మీరు ఇవ్వండి వివరాలు, మంత్రి గారు వస్తారు నెలకు ఒకసారి, ఏమైనా ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. సార్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, వివరాలు మంత్రి గారికి ఇవ్వండి, మంత్రి గారు విల్ రివ్యూ ఇట్. మీరు రాసినంత మాత్రం నిజం. నా అభిప్రాయం ఏముంటుంది? ఎట్లున్నారు సార్ మీడియా మిత్రులు కూడా ఎట్లా అడుగుతున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది. నా అభిప్రాయం 1 సెకండ్, మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డు రాలా, నేను పూర్తి చేయనండి. మీరేం అడిగారు? ఎవరో తప్పు చేస్తున్నారు. నా అభిప్రాయం ఏముంటుంది? ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి అంబిగ్యూటీ మాకు లేదు బాస్, ఎలాంటి అంబిగ్యూటీ లేదు. నేను తప్పు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరినో వదిలిపెట్టరు, నన్ను కూడా వదిలిపెట్టరు. మాకంత క్లారిటీ ఉంది మా ముఖ్యమంత్రి గారు. దేవుడి దయ వల్ల జగన్ లాంటి వ్యక్తి మా నాయకుడు కాదు, నీతి నిజాయితీగా బతికే వాళ్ళం మేము.
వాళ్ళు ఎన్ని కేసులు వేసినా ఒక్క కేసు నిలబడాల ముఖ్యమంత్రి గారి పైన. ఎందుకు? ఏనాడు మేము తప్పు చేయలే. సో న్యాయపరమైన చర్యలు మేము తీసుకుంటాం, వివరాలు ఉంటే మంత్రి గారికి అబ్సల్యూట్లీ నో ఇష్యూ.